హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? పని ఉంటేనే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరాక తగలేసే రకం. నేటి మనిషి తీరు. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మరచిపోతాం. కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. నిలకడ లేని వారికి అండగా నిలబడితే వాళ్ళకంటే నీకే ఎక్కువ ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను బలిపశువుని చేసి వెళ్ళిపోతారు. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కనిపెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మనకి, మన మనసుకి ఉండాలి. ఆ మనసు ఒక్కరికే కాదు, ఇద్దరికీ ఉండాలి. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు. మనుషులం, మనం ఎదగగలమా? ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండడమే అసలైన ధైర్యం. కొందరు మనతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు, వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే. మన మనసులో వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమే. బంధాలు ఎప్పుడూ ఊరికే దూరం కావు. నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం, తక్కువగా చేసి మాట్లాడడం వంటి వాటి వల్లే దూరం అవుతాయి. డబ్బు, పరపతి, అధికారం, అద్దె ఇల్లు వంటివి ఎప్పటికీ మనతో ఉండవు. మంచితనం, చిరునవ్వు, ప్రేమ, సొంత ఇల్లు వంటివి ఎప్పుడూ మనతోనే ఉంటాయి. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో పరిచయాలు, మరెన్నో బాధలు అన్నీ కలిస్తేనే జీవితం. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. ఇది అక్షరాల నిజం. సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. మనం మనశ్శాంతిగా తింటూ వేరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడం అసలైన విజయం. ఒత్తిడి లేని జీవితం కావాలంటే ఇతరులతో నిన్ను నీవు పోల్చుకోవడం మానుకొని వాస్తవాలను అంగీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండగలగడమే గొప్ప లక్షణం. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా
గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. ఇష్టాలకు అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. బిడ్డకు జన్మ ఇవ్వడానికి మృత్యువు వరకు వెళ్ళినప్పటికీ ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి ఏమాత్రం భయపడని అమ్మ కంటే ధైర్యవంతులు ప్రపంచంలోనే లేరు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. మనల్ని మనం తప్ప మరెవరూ రక్షించలేరు. మన కోసం ఎవరూ ఏం చెయ్యలేరు, చెయ్యాలని అనుకోరు. మన బాటలో మనం నడవాలి. బాధ్యత లేనివారు, బరువు ఎత్తుకోలేనివారు ఎక్కడ వారి నెత్తికి చుట్టుకుంటామో అని మనకు రివర్సులో బాధ్యత గురించి నీతులు చెప్తారు. చెడుగా ఆలోచిస్తే అంతా చెడే జరుగుతుంది, మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. ఏది జరిగినా నీ ఆలోచనలే మూలం. యద్భవం తద్భవతి. ఊపిరి పోసే తల్లికి తలరాత రాసే హక్కు కూడా ఉండి ఉంటే ఏ బిడ్డకి జీవితంలో కష్టాలు దుఃఖాలు ఉండేవి కాదేమో. అడవికి పోయినా గాని రాముడు రాజే, జూదంలో ఓడిపోయినా గాని ధర్మరాజు రాజే. వ్యక్తిత్వం ఉన్నోడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. మొహమాటానికి పోకుండా లేదు కాదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే చాలు. జీవితంలో సగం దరిద్రాలు వాటంతట అవే దూరమవుతాయి. దేనియందు అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలడు. ఎందుకంటే అతడి ప్రేమ స్వచ్ఛము మరియు దివ్యమైనది. అద్దాల మేడలు అందంగానే కనిపిస్తాయి, కానీ ఒక్క చిన్న రాయి చాలు పేక మేడలా కూలిపోవడానికి. డబ్బుతో ఏర్పడిన బంధాలు కూడా అంతే. మన దగ్గర రూపాయి లేదనే అబద్ధం చాలు మనం ఎవరనే నిజం కూడా మర్చిపోతారు. నిన్ను చూసి చిరునవ్వు చిందించే పెదవులు ఉండవచ్చు, కానీ నీకోసం కన్నీరు కార్చే కళ్ళు కొన్నే ఉంటాయి. చిన్న చిన్న కారణాలతో వాటిని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. దారి కనబడితే వెళ్ళిపోయే బంధాలు అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయి. వెళ్ళేందుకు 100 దారులు ఉన్నా నిన్ను విడవని బంధమే కడవరకు తోడు ఉంటుంది. ఉపవాసాలు ఉంటేనే దేవుడు సంపద ఇస్తాడు అంటే ఒక్క పూట కూడా తిండి లేని వాళ్ళు ఎప్పుడో ధనవంతులు అయిపోయేవాళ్ళు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.